మీరు వంటింట్లోకి వెళ్ళి కాస్త కాఫీ తయారు చేసి తీసుకురండి. నేను ఆయన దగ్గర ఉంటాను. అలాగే. బాధపడకండి. ఇప్పటికైనా మీకు నిజం తెలిసినందుకు సంతోషించండి. జరిగిందంతా మర్చిపోండి. ఈ రోజు కోసమే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్లకి నా కల నెరవేరబోతోంది. గతాన్ని పక్కన పెట్టి మీరు సుప్రతీక మళ్ళీ ఒక్కటైతే నాకింక అంతకన్నా కావాల్సింది ఏమీ ఉండదు. ఇదే సందర్భంగా మీకు ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. నేను సుప్రతీక మొట్టమొదటి నుంచి మంచి స్నేహితులం. మీరు అనుకున్నట్టు మా మధ్య ఎలాంటి అక్రమ సంబంధమూ లేదు. మీకింతకు ముందు ఎన్నోసార్లు ఈ విషయం గురించి చెప్పాను, కానీ మీరు నా మాట నమ్మలేదు. ఇప్పుడైనా మమ్మల్ని నమ్మండి. మాది పవిత్రమైన స్నేహం. మీ మనసు మారాక సుప్రతీకని మీకు అప్పగిద్దామని నేను మొదటి నుంచి అనుకుంటున్నాను. సమత దాత్రి గారికి, రవి గారికి పుట్టిన సంతానం సుప్రతీక పెంచి పెద్ద చేసింది, అంతే. ఆ విషయం గురించి మీకు వేరే చెప్పనవసరం లేదనుకుంటాను. ఇప్పటికైనా సుప్రతీకని అనుమానించడం, అవమానించడం మాని ఆవిడ్ని మీ జీవితంలోకి ఆహ్వానించండి. నేను మొట్టమొదటి నుంచి కోరుకుంటున్నది అదే. ఒక రకంగా అది నా జీవితాశయం కూడా. సుప్రతీక కళ్ళల్లో నిజమైన ఆనందాన్ని నేను మళ్ళీ చూడాలి. ఆ ఆనందంలోనే నా ఆనందాన్ని కూడా వెతుక్కోవాలి. ప్లీజ్ బాలకృష్ణ గారు, నా మాట వినండి. ఇప్పటికే మీరు సుప్రతీక ఎంతో విలువైన కాలాన్ని, జీవితాన్ని వృధా చేసుకున్నారు. ఎవరెవరి స్వార్థానికో మీరిద్దరూ బలైపోయారు. ఇప్పటికైనా మీరిద్దరూ ఒకటి కావాలి. నా మాట వినండి. సుప్రతీకని మీ భార్యని చేసుకోండి. మీకింకా నా మాటల మీద నమ్మకం కుదరడం లేదా? మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి మీకు ఇంకేమన్నా అనుమానాలున్నాయా? లేదు, అలా నన్ను మరింత ఇబ్బంది పెట్టకండి. నాకెటువంటి అనుమానాలు లేవు. సుప్రతీక ఎంత పవిత్రురాలో నాకిప్పుడు పూర్తిగా అర్థం అవుతోంది. ఒక నిరపరాధిని, నిప్పు లాంటి మనిషిని అన్యాయంగా ఆడిపోసుకున్నాను. ఒకప్పుడు తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన మనిషి నేనే. కానీ ఎప్పటికప్పుడు అబద్ధం చేసుకుంటూ నేనే తన అందరికన్నా ఎక్కువగా హింసించాను. అవన్నీ తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. చచ్చిపోవాలని కూడా అనిపిస్తోంది. నాలాంటి పాపాత్ముడు బతకూడదు కూడా. నో బాలకృష్ణ గారు, మీరు ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు. ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. ఇందులో మీ తప్పేమీ లేదు. కాస్త తొందరపడి అపార్థం చేసుకున్నారు తప్పితే మీరు కావాలని సుప్రతీకని హింసించలేదు. అయినా మీ తప్పు తెలుసుకున్నారు కదా. సుప్రతీక ఎలాంటిదో ఇప్పటికైనా మీకు అర్థమైంది కదా. ఇంకా పాత విషయాల్ని తలుచుకొని మీరు బాధపడటం దేనికి? సుప్రతీకని కలుసుకుని క్షమాపణలు చెప్పండి. మీకు తెలుసు కదా, సుప్రతీకది చాలా ఉన్నతమైన మనస్తత్వం. మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తుంది. ఆ నమ్మకం నాకుంది. సుప్రతీక గొప్పతనం గురించి నాకు బాగా తెలుసు. తనని వెంటనే కలిసి క్షమాపణలు చెప్పాలని నాకు ఉంది. కానీ ఇంత జరిగాక ఏ మొహం పెట్టుకుని తన దగ్గరికి వెళ్ళగలను? నో, ఐ కాంట్ డూ ఇట్. ఐ కాంట్ ఫేస్ హర్. ఐ యామ్ ఫీలింగ్ టోటల్లీ అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్. చరిత్రలో ఏ ప్రేమికుడు నాలాగా ప్రవర్తించుండడు. ప్రేమించిన వ్యక్తిని ఎంతగా అపార్థం చేసుకున్న దౌర్భాగ్యులు ఇంకెవరూ ఉండుండరు. చిచి, ఐ హేట్ మై సెల్ఫ్. ఐ రియల్లీ హేట్ మై సెల్ఫ్. బాలకృష్ణ గారు, ప్లీజ్ ప్లీజ్ రిలాక్స్. మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. మనం ఎంత బాధపడినా గతాన్ని మార్చలేం కదా. జరిగిన దాని గురించి బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనం ఉండదు. ఇప్పటికైనా మీరు సుప్రతీక గురించి తెలుసుకున్నారు కాబట్టి నేను చెప్పినట్టు చేయండి. ఒకసారి తనతో మాట్లాడండి. తను మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తుంది. ఏమో, మీరెంతగా చెప్తున్నా నాకు ధైర్యం చాలడం లేదు. నాకు సుప్రతీక చాలా ఎత్తు మీద కనిపిస్తోంది. అంత ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి ముందు నేను నిలబడి మాట్లాడగలనా? అసలు తన దూరం నుంచి చూసే అర్హత కూడా నాకు లేదు. లేదు, మీరు చాలా ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు. అసలు ఆ విషయం నాకు వదిలిపెట్టేయండి. సుప్రతీకతో నేను మాట్లాడతాను. మీకే ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. మీరిద్దరూ ఒకటైతే చాలు.
మీ వైపు నుంచి మీకు సుప్రతీక మీద ఇంకెటువంటి అనుమానాలు లేవు కదా? లేవు. ఈ మాట వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఇక మిగతాదంతా నాకు వదిలిపెట్టేయండి. సుప్రతీకతో నేను మాట్లాడతాను. మీ ఇద్దరిని త్వరలోనే పెళ్లి పీటల మీద చూసుకుంటాను. ఆ దృశ్యం అప్పుడే నా కళ్ళ ముందు కనిపిస్తోంది. టుడే ఈజ్ రియల్లీ ఎ గ్రేట్ డే. నిజంగా నా ఆనందానికి అంతనేదే లేదు. నా ఆశయం నెరవేరబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బాలకృష్ణ గారి అనుమానాలన్నీ తొలగిపోయాయి. ఆయన ఇప్పుడు సుప్రతీకని పూర్తిగా అర్థం చేసుకున్నారు. సుప్రతీక ఒప్పుకుంటే ఆమెతో జీవితం పంచుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు. అలాగా? అవును. ఇవాళ నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. మీకేంటి, వింటుంటే నా మనసు కూడా సంతోషంతో ఉప్పొంగిపోతుంది. ఈ రోజు కోసమే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. మనం ఇవాళ హాస్పిటల్కి వెళ్ళడం చాలా మంచి పని అయింది. కరెక్ట్గా అదే సమయానికి డాక్టర్ కమల్ గారు అక్కడ కనిపించడంతో మనం అనుకున్నది సాధించగలిగాం. అవును. నా ఆశయం ఇంత త్వరగా నెరవేరుతుందనుకోలేదు. నేను వెంటనే సుప్రతీకతో మాట్లాడతాను. జరిగిందంతా చెప్తాను. బాలకృష్ణ గారికి ఇప్పుడు తన మీద ఎటువంటి అనుమానం లేదని, తనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తాను. సుప్రతీక్కి మొదటి నుంచి అభిమానం చాలా ఎక్కువ. ఇంత జరిగాక ఇప్పుడు ఈ పెళ్లికి ఒప్పుకుంటుందో లేదో? ఒప్పుకునేలా నేను చేస్తాను. మీకు ఆ అనుమానం అక్కర్లేదు. సుప్రతీక మనసు బాగా దెబ్బతినుంది, అది నిజమే. కానీ ఇప్పుడు బాలకృష్ణ గారు తన తప్పును సరిదిద్దుకోవడానికి సిద్ధపడ్డారు కదా. ఎలాగైనా సుప్రతీకని కన్విన్స్ చేస్తాను. దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను. అప్పటిదాకా నేను నిద్రపోను. మీరు అనుకున్నది జరిగితే నాకు అంతకన్నా కావాల్సింది ఇంకేముంటుంది? ఈ సమయంలో సమత కూడా ఉండుంటే బాగుండేది. ఈ రోజు కోసం తను కూడా ఎప్పటినుంచో ఎదురు చూస్తోంది. నేను వెంటనే ఆస్ట్రేలియా ఫోన్ చేసి సుధీర్ సమతలతో మాట్లాడతాను. ఈ గుడ్ న్యూస్ చెప్తాను. ఆ పని చేయండి. సమత చాలా సంబరపడిపోతుంది. మీరు హాల్లోకి వెళ్ళి బాలకృష్ణ గారికి ఆ కాఫీ ఇవ్వండి. నేను ఈలోగా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడతాను. సరే. వచ్చిందే ఆలస్యంగా, మళ్ళీ ఎంతసేపు ఏంటి? మే ఐ కమ్ ఇన్ సర్? yes come in. ఏమా, నీకు అసలు టైం సెన్స్ లేదా? నువ్వా? మీరా? ఆగండి ఆగండి, ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నారు? మీరు ఇంటర్వ్యూ కోసం రాలేదా? దానికోసమే వచ్చాను. కానీ దారిలో అనుకోకుండా ఓ సంఘటన జరిగింది. దాంతో టైంకి రాలేకపోయాను. ఇక్కడికి వచ్చాక ఈ ఉద్యోగం నాకు రాదని అర్థమైపోయింది. అందుకే మీ టైం నా టైం వేస్ట్ ఎందుకని వెళ్ళిపోతున్నాను. అలా అని మీరే నిర్ణయానికి వచ్చేస్తే ఎలాగూ ఇంత దూరం వచ్చారు. కూర్చోండి. నన్ను ఏమని ఇంటర్వ్యూ చేస్తారు? ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావనా? ఆ మాట అడిగితే మీకు ఇబ్బంది, నాకు కూడా ఇబ్బంది. ఇప్పటికైనా అర్థమైందా? మీరు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం మూలంగా ఎందరి జీవితాలు మారిపోతూ ఉంటాయో. ఎవరి జీవితం మారలేదు కానీ ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. అది అంత అవసరం అంటారా? ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయడం నాకు అలవాటు. మీరు నాకింత మర్యాద ఇస్తారా? ఇందాకేగా అన్ని చివాట్లు పెట్టాను. దాని గురించి మర్చిపోండి. ప్లీజ్ రిలాక్స్, కూర్చోండి. మీరు నిజంగానే నన్ను ఇంటర్వ్యూ చేస్తారా? లేకపోతే ఇందాక నేను మిమ్మల్ని అన్ని మాటలు అన్నాను కాబట్టి చెడామడా తిట్టేసి పంపుతారా? మీకు నా మీద ఇంకా నమ్మకం కుదరలేదన్నమాట. మామూలుగా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు బాస్తో చాలా నమ్రతగా మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. కానీ నాకేంటో ఇలా జరిగింది. ముందుగానే కాబోయే బాస్ని నానా మాటలు అన్నాను. ఇంకా ఇక్కడ నేను మర్యాదగా నమ్రతగా మాట్లాడినా
ప్రయోజనం ఉండదు. మీకేమాత్రం నా మీద మంచి ఇంప్రెషన్ లేదు. నేను రిక్వెస్ట్ చేశాను కాబట్టి ఈ కంటి తుడుపు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారేమో. మీరెవరో తెలియక అలా అడిగాను. ఇప్పుడిక ఈ ఇంటర్వ్యూ అవసరం లేదేమో. ఏంటండి నేను చెప్పేది వినిపించుకోకుండా ఎంతసేపు మీ ధోరణి మీదేనా? ఆ విషయాలన్నీ మర్చిపోండి. మీరు టైంకి ఇంటర్వ్యూకి వచ్చారనుకోండి, నేను అలాగే ప్రవర్తిస్తాను. ఏది మీ ఫైల్ ఒకసారి ఇవ్వండి. గుడ్. ఓ, చాలా హై పర్సంటేజ్. మీకింత పర్సంటేజ్ ఉంది కదా, మీరు ఫర్దర్గా చదవచ్చు కదా. చదువు మానేసి ఇలా ఉద్యోగం కోసం ఎవరైనా అలా ఎందుకు చేస్తారు సార్? ఆర్థిక పరిస్థితుల మూలంగానే కదా. అఫ్ కోర్స్ సిల్లీ క్వశ్చన్ వేశాను కదా, ఐఎమ్ సారీ. అవును, మీకు ఇన్ని మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా, ఈ ఉద్యోగం కోసం ఎందుకు ట్రై చేస్తున్నారు? వేరే ఏదైనా మంచి ఉద్యోగం. ఆ అవకాశం ఉంటే ఇక్కడికెందుకు వస్తాను సార్? ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలు ఇవే. నా అవసరం నన్ను ఇక్కడికి నడిపించింది. ఇంకా మంచి ఉద్యోగం దొరుకుతుందనుకుంటే నేను ఇక్కడికి ఎందుకు వస్తాను చెప్పండి? అఫ్ కోర్స్ ఐఎమ్ సారీ. ఇదేంటి అన్నీ సిల్లీ క్వశ్చన్సే వేస్తున్నాను? అయినా ఇంతకీ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నానా లేక మీరే నన్ను చేస్తున్నారా? అన్నిటికీ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. సారీ సార్, మీరు అడిగే ప్రశ్నలు అలా ఉన్నాయి మరి. ఓకే దట్స్ ఓకే. మీకు ఈ ఉద్యోగానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే అదృష్టమే లేదు. అదేంటి? అవును సార్, లేకపోతే ఈ ఉద్యోగానికి వస్తూ దారిలో మీతోనే గొడవ పెట్టుకుంటానా చెప్పండి? అబ్బా, మళ్ళీ మొదటిగా వచ్చారు. దానికి మీ ఉద్యోగానికి ఎటువంటి సంబంధం లేదు. ఫర్గెట్ ఇట్. అయితే మీరు నిజంగానే నన్ను ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారా? అనుకోవడం ఏంటి, అయిపోయింది కూడా. అయిపోయిందా? మీరు నన్నేమీ అడగలేదు. అడిగినంత వరకు చాలు. అన్నిటికీ ఎదురు ప్రశ్నలే. అయినా అడగడానికి ఏముంది? మీ ఫైలే అన్నీ చెప్పింది. మీ గురించి, మీ పెద్దవాళ్ళ గురించి, మీ చదువు గురించి. ఇక మీ గురించి మీరు వేరే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీరేంటో, మీ ఫ్రాంక్నెస్ ఏంటో, మీ సిన్సియారిటీ ఏంటో నాకు అన్నీ అర్థమయ్యాయి. టైంకి ఇంటర్వ్యూకి వెళ్ళాలంటూ మీరు ఎంతగా తపన పడిపోయారో నేను స్వయంగా చూశాను. ఆ క్వాలిటీ నాకు బాగా నచ్చింది. మీకున్న ఇంట్రెస్ట్ కానీ క్వాలిఫికేషన్స్ కానీ ఇంతకు ముందు వచ్చిన క్యాండిడేట్స్కి ఎవరికీ లేవు. కాబట్టి మీకే ఉద్యోగం దొరకబోతుంది. నిజంగానా? హలో, నేనే ఫైల్ అంతా స్టడీ చేశాను. అసలు ఒక పేజీకి ఇంకో పేజీకి సంబంధమే లేదు. అంతా గందరగోళంగా ఉంది. మీరు నాకు చెప్పిందేంటి, చేసిందేంటి అదంతా నాకు తెలీదు. ఓ వారం రోజుల్లోగా దీన్ని మొత్తం సరిచేసి నాకు చూపెట్టండి ప్లీజ్. నాకు ఇంకేం చెప్పొద్దు, ఉంటాను. ఆ చిరాకులన్నీ పక్కన పెట్టేయి. నీకు బ్రహ్మాండమైన విషయం చెప్పడానికి వచ్చాను. ఆ లీగల్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని ప్రక్షాళన చేయాలి. అందులో ఒక్కళ్ళు పనికొచ్చేవాళ్ళు లేరు. ఈ ఫైల్ని ఒకసారి చూడండి, ఎంత గందరగోళంగా ఉందో. 4 పేజీలు తిరగేసేసరికి నాకు తల తిరిగిపోయింది. ఇప్పుడు నేను ఏ ఫైల్ను చూడను. దయచేసి దాన్ని పక్కన పెట్టు. ఈ చిరాకులు, కోపాలు, తల తిరగటాలు ఇప్పుడు ఏవి వద్దు. ఐ హావ్ గాట్ సమ్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ యూ. ఆఫీస్ విషయాలన్నీ పక్కన పెట్టేసి నేను చెప్పేది జాగ్రత్తగా విను. గుడ్ న్యూసా? అవును, నా కల నిజం కాబోతోంది. నా ఆశయం నెరవేరబోతోంది. నువ్వు నెల తప్పావని అప్పట్లో నీ మీద నింద వేసిన డాక్టర్ కమల ఇవాళ నాకు ధాత్రి గారికి హాస్పిటల్లో కనిపించింది. వెంటనే ఆవిడతో మాట్లాడి బాలకృష్ణ గారి దగ్గరికి తీసుకెళ్లాం. నువ్వు నిప్పులాంటి మనిషివని, తనే కావాలని నీ మీద నింద వేసిందని ఆయన దగ్గర ఒప్పుకుంది ఆవిడ. బాలకృష్ణ గారు కూడా కన్విన్స్ అయ్యారు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
అదేంటి ఇంత మంచి విషయం చెప్తే నీలో అసలు చలనమే లేదు? నా మాటల మీద నమ్మకం కుదరడం లేదా? ఈ ప్రపంచంలో మీ మాటకిచ్చినంత విలువ గౌరవం నేనింకెవరి మాటకి ఇవ్వను. మరి అలాంటప్పుడు అంత సీరియస్గా ఉన్నావే? ఈ విషయం వింటే నీకు సంతోషంగా అనిపించడం లేదు? సంతోషం దాని గురించి మర్చిపోయి చాలా కాలమైంది. అందుకే దాన్ని మళ్ళీ నీకు గుర్తు చేద్దామనే నా ప్రయత్నం, తాపత్రయం. బాలకృష్ణ గారు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. నువ్వు కూడా ఊకొడితే ఇక పెళ్లి బాధ్యాలు మోగుతాయి. నీ బాధని నేను అర్థం చేసుకోగలను సుప్రతీక. బాలకృష్ణ గారు నీ మనసును చాలా కష్టపెట్టారు. అది మర్చిపోవడం అంత తేలిక కాదు. నా మనసులో ఇప్పుడెవరి మీద కోపం లేదు. సమతా సుధీర్ లేఖం కావడంతో నాకిప్పుడెంతో మనశ్శాంతిగా ఉంది. నాకిక ఎటువంటి ఆశలు కోరికలు లేవు. అలా అంటే ఎలాగూ? నువ్వు బాలకృష్ణ గారిని ఒకప్పుడు మనస్ఫూర్తిగా ప్రేమించావు, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నావు. అపార్థాల సుడిగుండంలో చిక్కుకొని మీరిద్దరూ విడివిడిగా ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు అవేవీ లేవు. నువ్వు మళ్ళీ బాలకృష్ణ గారిని పెళ్లి చేసుకుని హాయిగా సంతోషంగా ఉండొచ్చు. నాకు కావాల్సింది కూడా నీ ఆనందమే. నేనిప్పుడు ఆనందంగా లేనని ఎందుకనుకుంటున్నారు? బాలకృష్ణ గారిని చేసుకుంటే మరింత సంతోషంగా ఉంటావని నా ఉద్దేశం. నేను ఆయన దగ్గర కంటే మీ దగ్గరే ఎక్కువ సంతోషంగా ఉంటాను.